థ్యాంక్ యూ ప్రసన్న కుమార్ గారు. నెక్స్ట్ ఆర్పి పట్నాయక్ గారు, మీరు. అందరికీ నమస్కారం. రామ్మూర్తి గారు ఈజ్ ఎ ట్రెండ్ సెటర్. ఎందుకన్నానంటే మామూలుగా కళా సంస్థలు చాలా ఉన్నా ఆయనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. 59 సంవత్సరాలుగా ఆయన ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ వేదికలో కూడా ఒక కళా సంస్థ తన యొక్క ప్రోగ్రామ్ చేయొచ్చు అని ప్రూవ్ చేసిన ఫస్ట్ ఆర్గనైజేషన్ ఇది. ఎందుకంటే నాకు బాగా గుర్తు, మేము లండన్ వెళ్ళాము ఆయనతో కలిసి. బికాస్ ఆఫ్ కళా వేదిక ఫస్ట్ టైం లండన్ తీసుకెళ్ళారు ఆయన. అలాగా ఇంటర్నేషనల్ లోకల్ ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ లెవెల్లో చేయడం, అలాగే నార్త్ని సౌత్ని కలిపిన మహానుభావుడు ఆయన. పెద్ద పెద్ద నార్త్ ఇండియన్ సింగర్స్ లతా మంగేష్కర్ గారు లాంటి వాళ్ళు, ఆశా భోస్లే గారు, తర్వాత కుమార్ శాను గారు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా సౌత్ వచ్చి ఆయన పేరు చెప్తే చాలు వాళ్ళు వచ్చి ఆయన అడిగితే వాళ్ళు అంత గౌరవం ఆయనకి. అలాగే నార్త్ని సౌత్ని కలిపిన మహానుభావుడు ఆయన. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అండ్ ఆయన వారసత్వం తీసుకుని ఈరోజు మా పూర్ణ చేస్తున్న ఈ యొక్క కార్యక్రమానికి ఈరోజు అవార్డు గెలుచుకున్న అందరికీ కూడా పేరు పేరున అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరగాలి. 60th ఇయర్ అంటే నెక్స్ట్ ఇయర్ డైమండ్ జూబ్లీ కదా, డైమండ్ నెక్స్ట్ ఇయర్, ఈ సంవత్సరం 59th ఇయర్, నెక్స్ట్ ఇయర్ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్ ఇంకా గ్రాండ్గా జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. ఆల్వేస్ విత్ యూ, సెలబ్రేట్ విత్ మ్యూజిక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఆర్పి పట్నాయక్ గారు. అండ్ ఇంకొంతమంది అవార్డీస్ కూడా రావడం జరిగింది. సో లిరిక్ రైటర్ లక్ష్మీ ప్రియాంక గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. సో అలాగే వీణా విద్వాంసులు పని నారాయణ గారిని కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అండ్ జూబ్లీ 10 స్టూడియో ఫౌండర్ నరేష్ గారిని కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ గారిని కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ మహేష్ దేర్ గారిని కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అండ్ ప్లేబ్యాక్ సింగర్ రితీష్ జీ రావు గారిని కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అండ్ ప్రొఫ ఆడియో సౌండ్ ఇచ్చే వినయ్ కుమార్ గారిని కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అండ్ జీ సరిగమ ప్రతినిధులు వారు కూడా రావడం జరిగింది. సో వారు కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాము. శ్రీలేఖ గారు, సో మీ మాట పాటతో పంచుకుంటారా, ఎలా పంచుకుంటారా? లాస్ట్ నెక్స్ట్ ఆర్పి గారు, నెక్స్ట్ కౌశల్య గారు. మీరే చెప్పాలి నాకు ఏంటనేది లిస్ట్. స్టార్ట్ చేయడమే సీనియారిటీ అంటున్నారు. యాక్చువల్లీ నా అవార్డు పేరే మెలడీ క్వీన్ సింగర్ ఆఫ్ ద క్వార్టర్ సెంచరీ. నాకు గుర్తు చేసే 25 years అయింది ఇండస్ట్రీకి వచ్చి అని. నేను వచ్చి 2 సంవత్సరాలు అయింది ఇన్ని పాటలు పాడాను అని. బట్ ఆన్ డిఫరెంట్ నోట్ ఇక్కడ ఏజ్ అని గుర్తు చేస్తున్నానండి. ఎంత అన్యాయం నేను చెప్పాను, నేను తీసుకోను అని చెప్పి డిఫరెంట్ స్టోరీ. విషయానికి వస్తే ఆర్పి గారి గురించి చెప్పడానికి నేను చాలా చిన్న వ్యక్తిని. ఈరోజు ప్రత్యేకంగా చెప్పడం లేదు. వారు సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన మూవీస్ ప్రొడ్యూస్ చేసి అలాగే కళారంగానికి వచ్చి సేవ చేయడం అనేది చాలా 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 ప్రత్యేకమైనటువంటి విషయం, చాలా అరుదైనటువంటి విషయం. ఆయన ఎంతో కళాసేవ చేశారు. సింగర్స్ లో అందరికీ ఒక లతా మంగేష్కర్ గారితో ఒక పిక్చర్ ఉంది, ఆశా భోస్లే గారికి చూసాము ఒక పిక్చర్ ఉంది అని సేవ్ చేసుకున్నారంటే మా సీనియర్ సింగర్స్ కూడా అది వార్చాలి. ఇక్కడ వారిని చూసే అవకాశం, వారితో షేర్ చేసుకునే అవకాశం కూడా వారు చేసినటువంటి కళాసేవ కార్యక్రమాలన్నీ అందరికీ దక్కింది. అద్భుతమైన కార్యక్రమాలన్నీ చేయడం నిజంగా
చాలా సంతోషం. అలాగే వారి నాన్నగారు చేసినటువంటి కళా సేవని ముందుకు తీసుకెళ్ళడం అనేది ఇట్స్ గ్రేట్ అచీవ్మెంట్ యాక్చువల్లీ. గాడ్ బ్లెస్ యూ. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అవార్డ్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కౌశల్య గారు. హాయ్ అండి అందరికీ. హాయ్. యాక్చువల్లీ నాట్ ఫీలింగ్ వెల్, థ్రోట్ అంతా బాగాలేదు. సో యాక్చువల్లీ సాంగ్ బాగా ఉంటుంది, బట్ ట్రై. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ భువన గారు గివింగ్ మీ వన్ అండ్ ఓన్లీ ఫీమేల్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు తీసుకున్నాను. ఫస్ట్ టైం ఇప్పటివరకు చాలా అవార్డ్స్ తీసుకున్నాను, బట్ దిస్ ఫస్ట్ టైం. ఆ ట్యాగ్ బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆర్గరం గారి గురించి ఈజ్ లెజెండ్ ప్రొడ్యూసర్. సో ఆయన లెగసీని కంటిన్యూ చేస్తూ ఒక మ్యూజిక్ అవార్డ్స్ ఇన్నేళ్ళ నుంచి చేసుకొస్తున్నారండి. బీయింగ్ ఏ లేడీ అయినా ఎన్ని ఒడిదుడుకులు ఉంటాయి అందులో. సో అన్నింటినీ తట్టుకుంటూ సో ఇంతమందిని వేదిక నుంచి తీసుకొచ్చారు. ఈ ప్రసంగాల్లో నేను కొన్ని వందల ఆడియో రిలీజ్ ఫంక్షన్స్ కానీ అవార్డ్ ఫంక్షన్స్ కానీ అటెండ్ అయ్యాను. బట్ ఫస్ట్ టైం దిస్ ఈస్ ఒక కంప్లీట్ మ్యూజిక్ అవార్డ్ నేను స్టేజ్గా ఫీల్ అవుతున్నాను. బికాస్ ఒక డైరెక్టర్ ఉపనిషేవ్ గారు, మా డైరెక్టర్ తాజ్మహల్ డైరెక్టర్, సో అలాగే ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఆర్బి పట్నాయక్ గారు, అలాగే ఒక సింగర్ కౌశల్య గారు, అండ్ అలాగే శేఖర్ చంద్ర గారు, అలాగే అనుదీప్ ఆవకాయ ఆంజనేయతో ఒక పెద్ద సూపర్ డూపర్ హిట్ కొట్టిన మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్. అండ్ అలాగే ఫస్ట్ టైం నేను ఒక మ్యూజిషియన్స్ కూడా స్టేజ్ మీద చూసాను. కనకనారాయణ గారు, ఈజ్ అ వండర్ఫుల్ వీణా ప్లేయర్. అలాగే సౌండ్ ఇంజనీర్ మా వినయ్. సో ఎన్నో సాంగ్స్ చేసాం. సో ఒక లిరిక్ రైటర్. సో ఒక కంప్లీట్ మ్యూజిక్ ఫీల్డ్ ఇక్కడ ఈ స్టేజ్ మీద ఉంది ఈ రోజున. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ అవార్డ్. అండ్ ఎస్పెషల్లీ తాజ్మహల్ 30 years 30 years అయినందుకు నాకు అవార్డు ఇస్తున్నాను. ఈ రోజుకి నాకు కూడా దర్శనం ఉంటుంది. సో ఆయనకి కృతజ్ఞతలు. అంత మంచి మూవీని నాకు అప్పచెప్పి బ్లాక్ బస్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో తాజ్మహల్ మూవీ నుంచి చిన్న హామింగ్ బికాస్ మెచ్చి మేలుకున్న బంధమా అందమంతాలకు మొగ్గ ప్రాయంలో సిగ్గు తీరంలో మధురమీ సంగమం కొత్త రాంలో వింత మోహంలో మనదిలే సుందరం థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీలింగ గారు. సో అండ్ నెక్స్ట్ అవండి మేబీ సాయి వేద వాగ్దేవి కూడా రావడం జరిగింది. ప్లీజ్ జాయిన్ విత్ us వాగ్దేవి అండ్ ఆర్జే క్రిష్ వారిని కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. సో నెక్స్ట్ అనుదీప్ గారు సింగర్, మ్యూజిక్ డైరెక్టర్. సో అట్లీస్ట్ ఒక పాట అయినా మాకు ఓకే, విల్ అడ్జస్ట్ నాట్ ఎన్ ఇష్యూ. మాటలు వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. కళావేదిక వారికి థ్యాంక్ యూ సో మచ్. పెద్దలందరికీ, పెద్దలు అండ్ మా ఫ్రెండ్స్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. చాలా ఆనందంగా ఉంది. 2024 ఈజ్ రియల్లీ వెరీ స్పెషల్ ఫర్ మీ. హనుమాన్ అండ్ అలాగే కమిటీ కుర్రాడుతో మ్యూజిక్ కంపోజింగ్ జర్నీ మొదలు పెట్టాను. అండ్ ఆ రోజు మళ్ళీ ఒక సాంగ్కి ద బెస్ట్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. అండ్ ముఖ్యంగా ఓన్లీ మ్యూజిక్కి ఇచ్చే అవార్డ్స్ అంటే చాలా చాలా స్పెషల్ ఉంటుంది మా మ్యూజిషియన్స్ అందరికీ. ఎందుకంటే చాలా రేర్ అవి.
యాక్చువల్లీ కళావేదిక చిన్నప్పుడు ఐ రిమెంబర్ త్యాగరాయన సభలో రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్స్ అయ్యేవి, అన్నింటిలో పాడేవాడిని. సో నా సైడ్ నుంచి కోరిక ఏంటంటే మళ్ళీ అలాంటి మంచిగా వన్ డే ముందు రిహార్సల్ పెట్టుకొని నెక్స్ట్ డే ఈవినింగ్ రవీంద్ర భారతిలో త్యాగరాయన సభలో ప్రోగ్రామ్ చేయాలని ఉంది. సో కళావేదిక గారు దాన్ని ఆర్గనైజ్ చేసి తప్పకుండా పాడాలనిపిస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అనితీర్థ గారు. అండ్ లిరిక్ రైటర్ విరిచి పుట్ల గారు కూడా రావడం జరిగింది. వారిని కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ శేఖర్ చంద్ర గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. Hi Andy. Main thing, I feel so special today. ఎందుకంటే అందరి ముందు taking an award is a really happy thing. ప్రసన్న గారు, మోహన్ రూప గారు, ఆర్వి పట్నాయక్ గారు, అండ్ శ్రీలేఖ గారు, కౌసల్య గారు, అండ్ మోహన్ కృష్ణ గారు. సో అందరి ముందు అందరి బ్లెస్సింగ్స్తో ఇలా అవార్డు తీసుకోవడం ఇట్స్ వెరీ నైస్ ఫీల్. I definitely will thank Pona garu because intha గుర్తుపెట్టుకుని అసలు కాల్ చేసి చెప్పారు I love this song so much. నేను చెప్తున్నా సాంగ్ అనేసి. సో ఇట్ ఫీల్స్ సో హ్యాపీ, ఇట్ ఫీల్స్ సో గుడ్. అండ్ అలాగే ఈ అవార్డు తీసుకున్నా కాబట్టి ఈ సాంగ్ ని I would love to thank ఆనంద్ గారు డైరెక్టర్, అండ్ రాజన శ్రీమణి గారు, అండ్ శ్రీరామ్, and all the directors. I would like to thank always all the directors and producers for my journey. And alage ila ee award ee function lo ila nenu తీసుకున్నానంటే not only the crew, singers, players, definitely programmers and all the players. Pangaru aa song Pangaru kuda veena play చేశారు. So ala థ్యాంక్ ఈచ్ అండ్ ఎవరీవన్. అలాగే ఈ మధ్య ఆల్ దీస్ ఇన్స్టా రీల్స్ ప్రతి ఒక్కరు సగం వాళ్ళే పబ్లిసిటీ ఇది చేస్తున్నారు చిన్న సినిమాలకి దేనికైనా కూడా. సో వాళ్ళ సగం సాంగ్స్ ని తీసుకొచ్చి లక్షల్లో రీల్స్ చేసి ఇది చేస్తారు. సో ఐ విల్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ ఆల్ దిస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ గారు. అండ్ డాక్టర్ శరత్ చంద్ర తిరునగర్ గారు కూడా రావడం జరిగింది. వారిని కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అండ్ శ్రీ మాచరాజ్ సాయి ప్రసాద్ గారిని కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం అండి. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు శ్రీచరణ కమ్యూనికేషన్స్ అండ్ అవర్ స్పాన్సర్స్ సిబిజే జ్యువెలర్స్, ఎల్ఐసి, మానేపల్లి జ్యువెలర్స్, ఉప్పలా ఫౌండేషన్, వాసవి గ్రూప్, శ్రీచరణ కమ్యూనికేషన్స్, 59 ఫెర్టిలిటీ సెంటర్, విజయలక్ష్మి తిరుమలపల్లి, Southern Travels, Big TV, Big FM, Highest Acts, and PK Seva Samiti, Dhira Events. Thanks for supporting us. Mumpalni Shiva garu, మీ స్పందన. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న నా సహాధ్యాయులు, మ్యూజిక్ డైరెక్టర్స్, సింగర్స్, మా బ్రదర్ ఆర్వి పట్నాయక్ గారు, మా అన్నయ్య ప్రసన్న కుమార్ గారు, అందరికీ, అలాగే ఆవుతులకు ప్రేక్షక మహాశయులకు, ఆర్వి రమణమూర్తి గారి గురించి నా పరిచయాలు ఏంటంటే చాలా ఆశ్చర్యకరం. అంటే భువన్ గారికి నేను యాక్చువల్ పరిచయం లేదు. నా కెరీర్లో నేను తీసిన సినిమాలను బట్టి నన్ను ఒక గౌరవంగా ఎప్పుడు కాల్ చేస్తుండేది. కానీ వాళ్ళ నాన్నగారి గురించి చెప్పాలంటే నేను కోదండరామిరెడ్డి మొట్టమొదటి శిష్యుడిని. 80s బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ 80s నుంచి 95 వరకు. అలాంటి డైరెక్టర్ దగ్గర చేస్తున్నప్పుడు ఇళయరాజా గారితో ఫస్ట్ పరిచయం మాకు అభిలాష ఛాలెంజ్ వీటి ద్వారా జరుగుతున్నప్పుడు రెగ్యులర్గా మా గురువు గారితో పాటు ప్రసాద్ ల్యాబ్స్ చెన్నైలో వెళ్తుండేవాడిని. ఆ టైంలో రమణమూర్తి గారు వస్తే మాత్రం ఇళయరాజా గారు ఒక మౌన మునిలాగా కూర్చొని ఎవరు వచ్చినా ఆయన దగ్గరికి రావాల్సిందే కానీ తనగా లేచి నమస్కారం పెట్టిన వ్యక్తి మాత్రం రమణమూర్తి గారు. ఇది మొట్టమొదటి నుంచి ఈయన ఎవరు అని చెప్పి అబ్జర్వ్ చేస్తున్నామండి. మా గురువు గారు అనుబంధం చేసినప్పుడు కార్తీక్ అందులో సెకండ్ హీరో,
ఆ కార్తీక్ చెప్తుండేవాడు 85లో, నేను అభినందన చేస్తున్నాను, చాలా వండర్ఫుల్ మూవీ, కంటెంట్ ఆఫ్ అసలు చాలా కాన్సెప్ట్ చాలా మంచిది, మ్యూజిక్ మంచి స్కోప్ ఉన్నది, ఇళయరాజా గారు చేస్తున్నారు అనగానే ఇదేదో ఎవరు ప్రొడ్యూసర్ అన్నప్పుడు ఎప్పుడు ఆయన వస్తుంటారు ఆయన చెప్పడం చాలా ఆశ్చర్యపోయేవాడిని. ఇళయరాజా గారికి పెద్ద పెద్ద వాళ్ళకి తల వంచడు, ఈయనకి ఎలా చేస్తున్నాడు, ఇట్లాంటి మ్యూజిక్ డైరెక్టర్తో చేయాలని కోరిక అప్పట్లోనే బలీగా ఉండేది. తీరా అనుబంధం అయిపోయిన తర్వాత అభినందన. ఆ పిక్చరు కార్తీక్ చెప్తున్నప్పుడు ఎంత ఇంట్రెస్టింగ్ ఉందో, నేను విశాఖపట్నంలో నా ఫ్రెండ్ జగదంబ థియేటర్ పక్కన మ్యూజిక్ వరల్డ్ అని ఒక ఆడియో క్యాసెట్ షాప్ ఉండేది. ఆ రోజులో ఒక పాట హిట్ అయితే 4-5 పిక్చర్లో కొన్ని పాటలను సెలెక్ట్ చేసుకుని ఒక క్యాసెట్ రికార్డ్ చేసుకోవాలి, ఎందుకంటే ఒరిజినల్స్ అందుబాటులో ఉండేవి కాదు. ఆ టైంలో ఈ అభినందన అనే పిక్చర్లో పాటలు వరుసగా ఒకే క్యాసెట్ చేసుకునేవాడు, ఎందుకంటే ఒరిజినల్ అందుబాటులో ఉండేది కాదు, ఏది నుంచి అన్ని సేల్స్ అయిపోతుండే. అలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిన అభినందన ఒక ఫీల్ గుడ్ మూవీస్ లో ఒక ప్రత్యేక వరవడిని సృష్టించింది. ఎక్కడ చూసినా ఆ పాటలే. ఇప్పుడు ఇందాక నేను వచ్చినప్పుడు కరెక్ట్ గా హాంటింగ్, ఒక హమ్మింగ్, అదే నీవు అదే నేను అనే ఒక పాటకి ముందు హమ్మింగ్ ఉంది, ఎక్స్ట్రాడినరీ హమ్మింగ్. అది ఎక్కడ పడినా విశాఖ బీచ్ రోడ్స్ లో ప్రతిధ్వనించిపోయేది. ఆ కార్ ఓపెన్ చేసి, డోర్ ఓపెన్ చేసి ఆ పాట పెడుతుంటే అంత హాంటింగ్ గా ఉండేది. అలాంటి ఆ పాటలు ప్రతి ఒక్క పాట పరవశించిపోయే విధంగా ఆ లిరిక్స్ కానివ్వండి, ఇళయరాజా కంపోజిషన్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్ కానివ్వండి చాలా బాగుండేది. ఆ తర్వాత ఇవి చూసినప్పుడు ఈ ఛాయల అనుబంధ అభినందనలో ఉండే అనిపించేది, చాలా ఆశ్చర్యంగా ఉండేది. సో అలాంటి ఒక సంస్థ అధిపతి అధినేత కూతురు భువన ఈ తన తండ్రి జ్ఞాపకార్థం ఈ యొక్క కళావేదికని ఏర్పాటు చేసుకుని మా లాంటి వాళ్ళు కూడా పిలిచి ఆహ్వానించి చేసినందుకు చాలా సంతోషం. ఇది కలకాలం ఇలాగే హ్యాపీగా అంటే ఒక సినిమా వినోదం అనేది సంగీతంతో ముడిపడింది కాబట్టి ఇలాంటి అవార్డ్స్ మరి ఎన్నో ఇవ్వాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా నన్ను ఆహ్వానించినందుకు అందరికీ థ్యాంక్ యూ. Thank you so much, Shiv garu. And chairman of the Arya Vaisya Corporation, so Sri Kalu Sujata garu on the way, she will be there in few minutes. 10-15 నిమిషాల్లో రాబోతున్నారు. So and producer Telugu Film Chamber of Commerce Secretary Sri K.L. Damodar Prasad garu రావడం జరిగింది. వారిని మాతో మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. And our sponsors, CVJ Jewelers, LIC, Manapalli Jewelers, Uppala Foundation, Vasavi Group, Sri Charana Communications, 59 Fertility Center, Vijay Lakshmi Neer Venupagulu, Southern Travels, Big TV, Big FM, High Stay Ads, NBK Seva Samiti, Near Events. Thanks to our sponsors. ముందుగా వేదిక మీద ఉన్న డిగ్నిటరీస్కి విష్ ఆల్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ అమ్మమూర్తి గారు ఆల్రెడీ శివం చాలా చెప్పాడు, ఆయన గురించి చెప్పాల్సింది మోర్. అండ్ ఆయన చాలా అదృష్టవంతుడు అలాంటి కూర్చున్నందుకు, because she's taking forward every year doing something, and ఆయన గురించి రిమైండ్ చేస్తూ, and at the same time Bhuvan also is very lucky to be his daughter. ఎందుకంటే ఆయన కడుపు పుట్టింది కాబట్టి వాళ్ళ ఛాన్స్ వయసు. సో ఒక ప్రొడ్యూసర్ చాలా తక్కువ ప్రొడ్యూసర్స్కి మ్యూజిక్ మీద ఒక అవగాహన, ఒక టేస్ట్ అనేది ఉంటుంది. అది చాలా తక్కువ మంది ఉండేవారు ఆ రోజుల్లో, చాలా ఎక్కువ మంది ఉండేవారు ఈ రోజుల్లో చాలా తక్కువ మంది ఉన్నారు. బట్ స్టిల్ వైఎస్ఏ పాత రోజులు అంటే ఐ థింక్ various producers also have to have some kind of interest on music. Music ఒక సినిమాకి చాలా it helps a lot, మార్కెటింగ్ వైజ్ కానీ సినిమా జనం కానీ చాలా హెల్ప్ అవుతుంది.
అట్లాంటి చాలా అభిరుచి గల ప్రొడ్యూసర్ రామమూర్తి గారు. అండ్ సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ డూయింగ్ వాట్ ఎవర్ యూ డూయింగ్ ఎవ్రీ డే. అండ్ విష్ యూ ద బెస్ట్ ఫర్ దిస్. థ్యాంక్ యూ రామగౌడ గారు. నందమూరి రూపా గారు, సో మీ మాట మాకు ఇంకా పంచుకోలేదు. సో మీరు కూడా పంచుకుంటే మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. సభకి నమస్కారం. ముందుగా స్టార్ట్ చేసే ముందు సరస్వతి ధ్యానం చేసుకుందాం. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవాణిని నిత్యం పద్మాలయం దేవి సమం పాటు సరస్వతి భగవతి భారతి నిర్షయ విశేష జాదయ సారీ మన తెలుగు తేజం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ మా తాతగారు శ్రీ నందమూరి తారక రామారావు గారి పాదాభివందనాలు చేసుకుంటూ కళా వేదిక 59th యానివర్సరీ సందర్భంగా జరుపుకుంటున్నాం. మన సినిమా మ్యూజిక్ అవార్డ్స్ కి విచ్చేసిన పెద్దలకు, వేదికని అలంకరించిన పెద్దలకు, గ్రహీతలకు పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వాట్ ఇస్ మ్యూజిక్? మ్యూజిక్ ఎక్కడి నుంచి వచ్చింది? ఒక దివ్యమైన ధ్వనిలో నుంచి వచ్చింది. అదే ఓం. ఓం మన సృష్టికి మూలం. ఈ దివ్యమైన ధ్వని ఇల్యూమినేట్స్ మ్యూజిక్. అంటే ద డివైన్ సౌండ్ ఇల్యూమినేట్స్ మ్యూజిక్. ఒక బిడ్డ గర్భంలో రూపుదిద్దుకుంటున్నప్పుడు ఫస్ట్ ఫామ్ అయ్యేది గుండె. ఆ గుండెకి ఉండే రిథమే బీట్, అంటే గుండె చప్పుడు. అంటే మన తల్లి కడుపులో ఉన్నప్పుడే వీఆర్ బౌండ్ టు మ్యూజిక్. అలానే పుట్టిన ప్రతి మనిషి, జంతువు, పక్షి, అలానే ప్రకృతి is connected to music by itself in its own way. మన మనుషుల్లో ఎన్నో ఫీలింగ్స్, ఎన్నో ఎమోషన్స్ ఉంటాయి. ప్రేమ, సంతోషం, కోపం, ఇంకా మరెన్నో. సో మనం మామూలుగా యాక్షన్స్ ద్వారా ఇమోట్ చేస్తూ ఉంటాము. కొన్ని చెప్పలేకపోతాము, ఎన్నో కారణాల వల్ల చెప్పలేకపోతాము. బట్ మనసులో ఉన్న భావాన్ని ఎక్స్ప్రెసివ్గా అందమైన పదాన్ని కూర్చి లిఖించి మనతో కనెక్ట్ చేయగలిగేది ఒక రచయిత వల్లే అవుతుంది. సో అలానే మనం ఫస్ట్ వినే పాట మన అమ్మ జోల పాట. సో షీ అవర్ సింగర్. ఆ జోల పాటలో ఎంతో డెప్త్ ఉంటుంది, ఒక ఫీల్ ఉంటుంది. సో సేమ్ అలానే ఒక సింగర్ హార్ట్ఫుల్ గా ఫీల్ అయ్యి పాడతారు. సో ఎవ్రీ సాంగ్ ఇస్ అ చైల్డ్ ఫర్ సింగర్. సో సరస్వతి పుత్రులను అనిపించుకోవాలి అంటే ఆ సరస్వతి అనుగ్రహం, ఆశీస్సులు ఉండాలి. ఇవాళ ఇక్కడ పురస్కారాలు అందుకోబోయే గ్రహీతలు అందరూ సరస్వతి పుత్రులే. వాళ్ళందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు, అంటే హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మీ కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు తాజ్ మహల్ సినిమా రిలీజ్ అయింది. ఇట్ వాజ్ లైక్ లవ్ వాజ్ ఇన్ ది ఎయిర్. మంచు కొండలోన చంద్రమా. ఎస్. సో ఎవరి నోటెంట విన్నా ఆడపిల్లలు ముఖ్యంగా వారి నోటెంట వచ్చింది ఈ పాటే, ఇంక్లూడింగ్ మీ అండ్ కౌసల్య గారు. మోర్ దెన్ 400 సాంగ్స్ పాడారు.
ఆవిడ పాట ప్రతి పాట ఆని ముత్యమే. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర గారు, ఆర్పి పట్నాయక్ గారు, వీళ్ళందరి సాంగ్స్ వింటూ పెరిగాం మేము. తాజ్మహల్ డైరెక్టర్ శివ గారు వెరీ అంటే ట్రీట్ టు వాచ్ మీ మూవీ అండి తాజ్మహల్. మొన్న మా చిన్నాన్న గారు 50th celebrations into cinema. For the very first time, I have seen a live singing program in my life. అది ఎవరో కాదు, మన వాగ్దే మంచినది. She was mesmerizing. Actually, అందరం తన పాట వింటుంటే నాకని లేచి డాన్స్ చేయాలనిపించింది. But I couldn't. And I shouldn't also be doing that. She was spellbounded. ఆ రోజు అతన్ని కలిసి I wanted to congratulate her and take an autograph of this small kid. Today, I want an autograph of this kid. Can I have patience with this? వాగ్దేవి, మీరు నాకు ఆటోగ్రాఫ్ ఇస్తారా? In 1987 and 88, రెండు musical blockbuster movies వచ్చాయి. It was అభినందన and నీరాజనం. 87 లో వచ్చిన అభినందనకు మన మాస్టర్ ఇళయరాజా గారి మ్యూజిక్ అయితే 88 లో వచ్చిన నీరాజనం సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ వాస్ ఓంకార్ ప్రసాద్ నాయర్. ఆయన్ని ఓపి నాయర్ అంటారు. He was introduced by రమణమూర్తి అంకుల్ గారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. ఎస్. సో భౌతికంగా మన మధ్యన రమణమూర్తి గారు లేకపోయినా భువన రమణమూర్తి వాళ్ళ నాన్నగారి ఆశయాల్ని కళల్ని ముందుకు నడిపిస్తుంది. She has a commitment and a passion her father has. సో ప్రతి సంవత్సరం తన వంతుగా అవార్డ్స్ ని కండక్ట్ చేస్తాను, ఆర్గనైజ్ చేస్తాను. ఇట్లా ఎన్నో చేయాలని భువనాన్ని కోరుకుంటున్నాను. అండ్ టాలెంట్ ని ఎంకరేజ్ చేయాలని ఎంకరేజ్ చేస్తున్నాను. సో మీ అందరినీ ఇట్లా కలుసుకోవటం చాలా ఆనందంగా ఉంది. అండ్ ద సేమ్ టైం అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ.